వెల్కమ్ టు ది లియో. కంటైనర్ల కలకలం మరొక్కసారి అయితే జరిగింది. నిన్న సీఎం క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ వచ్చినట్టుగాను, తరువాత ఒక గంటన్నర సేపు తర్వాత కంటైనర్ వెళ్ళినట్టుగా ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఒక కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్ళటం వెనక పెద్దగా రహస్యాలు ఏమి ఉండకపోవచ్చు, కానీ నిన్న వచ్చినటువంటి కంటైనర్ మొత్తం ఖచ్చితంగా రహస్యంగానే కనపడుతుంది. ఎందుకనంటే ఏదైనా ఒక వస్తువు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్ళాలంటే పలు చోట్ల చెకింగ్ ఉంటుంది, దానికి స్కానింగ్ ఉంటుంది, అన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ నిన్న వచ్చినటువంటి కంటైనరు 2 మార్గాల్లో కూడా రాంగ్ రూట్లో తిరిగింది. అంటే వెళ్ళాల్సిన మార్గంలో వచ్చింది, రావాల్సిన మార్గంలో వెళ్ళింది, అంటే రాంగ్ రూట్లో తిరిగింది. అన్నిటికీ మించి లోనకి వెళ్ళే దగ్గర దాన్ని స్కాన్ చేయకుండా వదిలేశారు. మరి ఎందుకు వచ్చింది ఆ కంటైనరు? అందులో ఏముంది? స్కాన్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ కంటైనర్ను ఒక గంటన్నర చాపు వెనక్కి తిప్పి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి కంటైనర్ బయటికి వెళ్ళిపోయింది. రెండోది, ఆ కంటైనర్కు పోలీస్ స్టిక్కర్ వేస్తుందని చెప్పి అందులో తెలుస్తుంది. బట్ పోలీసు వాహనాలకు ఉండే నెంబర్ సిరీస్ అయితే దానికి లేదు, దానికి వేరే నెంబర్ సిరీస్ ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు 1 కాదు 2 కాదు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఏం తరలించారు? డబ్బు నగలేమైనా తరలించారా, లేదా విలువైన దస్త్రాలు ఏమైనా తరలించారా? మరి ఏం తరలించారు? తెలుగుదేశం పార్టీ అయితే ఈరోజు ప్రధానంగా చేసిన ఆరోపణ ఒకటే, ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి దోచుకున్న సొమ్ము నగలు వజ్రాలు అన్నీ కూడా ఆ కంటైనర్లో తరలించాడేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ కూడా వాళ్ళు వేయటం జరిగింది. మరి ఏముంది ఆ కంటైనర్లో అంత రహస్యంగా? వాస్తవానికి సీఎం క్యాంప్ కార్యాలయంలోకి మినిస్టర్ వెళ్ళినప్పటికీ కూడా ఆ స్కానింగ్ మిషన్ నుంచే వెళ్ళాలి. కానీ ఈ వాహనాన్ని స్కానింగ్ మిషన్ను తప్పించి తీసుకెళ్లారు, రాంగ్ రూట్లో తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? ఏం జరిగింది? అసలు ఆ వాహనం ఎందుకోసం వచ్చింది? ఏం బయటికి తీసుకెళ్ళింది? ఇలాంటి అనేక వివరాలు ఇప్పుడు రహస్యంగానే మిగిలిపోయాయి. ఆల్రెడీ గతంలో కూడా కడప జిల్లాలో దాదాపు 30 కంటైనర్లు ఆగిన సంఘటన మనం ఒకసారి గతంలో మాట్లాడుకున్నాం. అయితే అప్పుడు ఏం జరిగింది? ఆ కంటైనర్లో ఏమున్నాయని చెప్పి అప్పుడు కూడా అనుమానాలు వ్యక్తం చేశాం. అదే సమయంలో అది పోర్టుకు వెళుతుండటంతో మరింత అనుమానాలు వచ్చాయి. బట్ తర్వాత పోలీసులు అది రక్షణ శాఖకు సంబంధించిన పరికరాలని చెప్పారు. సరే, అందులో ఉంది ఏంటనేది మనకు కూడా తెలియదు అనుకుంటే అది వేరే విషయం. ఇక విశాఖ పోర్టులో నిన్నగాక మొన్న డ్రగ్స్ కంటైనర్ దొరికింది. సో ఆల్రెడీ ఆ ఇష్యూ కూడా పూర్తిగా నలుగుతుంది. సంజయ్ ఆక్వా ఏదైతే సంజయ్ ఆక్వా అడ్డంగా దొరికిందో వైసీపీ నేతలు ఇరకాటంలో పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా సీఎం కార్యాలయంలోకి ఒక కంటైనర్ లోనికి వెళ్ళటం, తర్వాత మొత్తం లోడ్ చేసుకుని బయటికి వెళ్ళటం. లోడ్ చేశారు అనేది మాత్రం వాస్తవం. లేకపోతే ఒక కంటైనర్ లోనికి వెళ్ళి 1 గంట 2 గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే బయట నుంచి తీసుకెళ్ళింది లోనకన్నా తీసుకెళ్ళి ఉండాలా, లేదా లోన్ నుంచి బయటకన్నా తీసుకొచ్చి ఉండాలా? అయితే బయట నుంచి ఏం తీసుకెళ్లారు, లేదా లోన్ నుంచి ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు ఇదే అనేక అనుమానాలకైతే తావిస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రతిపక్షాలు దీన్ని బలంగా విమర్శించడంతో ఖచ్చితంగా డబ్బు లాంటివన్నీ కూడా ఎన్నికల కోసం తరలించి ఉండాలి, లేదా దేశం దాటించే ప్రయత్నంలో భాగంగా మొత్తం బయటికి తరలించే ప్రయత్నం జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇప్పుడు ప్రజలు మరింత అనుమానపడాల్సిన అవసరం. ఒక సీఎం క్యాంప్ కార్యాలయంలో నిబంధనల ప్రకారం ఒక వాహనం చక్కెరలు కొట్టిందంటే దాని అర్థం ఏంటి? సో దీనికి సంబంధించే ఒక వార్త అయితే వచ్చిందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇదిగో ఇదే ఈ కంటైనరు. ఇక్కడ 1 2 3 4 5 మొత్తం 6 పిక్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి చాలా క్లియర్గా రిజల్ట్ చూడడం. ఇక్కడ ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చారు? అనుమానాస్పదంగా సీఎం క్యాంపు కార్యాలయంలోకి ఒక కంటైనర్ వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి బయటకు, నేను దాకే చెప్పా, లోపలికి వెళ్లాల్సిన మార్గంలో లోపలికి వెళ్ళాలా, రివర్స్లో వెళ్ళింది. బయటికి రావాల్సిన మార్గంలో బయటికి రాలా, రివర్స్లో వచ్చింది. సో అందుకే పలు అనుమానాలు ఎందుకు వచ్చాయి కంటైనర్ విషయంలో అంటే, ప్రధానంగా 1 అక్కడ, 2 భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వివరాలు. వాస్తవానికి ఒక సీఎం క్యాంప్ కార్యాలయానికి కంటైనర్ వెళితే ఖచ్చితంగా కంటైనర్ వివరాలు, ఆ కంటైనర్ ఎందు నిమిత్తం వచ్చింది, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి, వాళ్ళ పేర్లేంటి, ఆధార్ కార్డు నెంబర్లు ఏంటి, ఇలా అన్ని విషయాలను సరిపోల్చుకున్న తర్వాత మొదటి గేటు 2వ గేటు తర్వాత అన్ని విషయాలు చెక్ చేసుకున్న తర్వాతే లోనకి పంపుతారు. కానీ ఈ కంటైనర్ నెంబర్ కానీ ఈ కంటైనర్లో వచ్చిన వాళ్ళ పేర్లు కానీ సెక్యూరిటీ సిబ్బంది వద్ద నమోదు కాలేదు. ఎందుకు నమోదు కాలేదని నేను ఇందాకే చెప్పాను. ఇది రివర్స్ రూట్లో వెళ్ళి రివర్స్ రూట్లోనే వచ్చింది, అంటే అందుకనే నమోదు కాలేదు. మరి ఎవరు తీసుకెళ్లారు రివర్స్ రూట్లో? అలాగే స్కానింగ్ మిషన్ దగ్గర నుంచి ఈ కంటైనర్ వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఆ స్కానింగ్ మిషన్ను తప్పించి కంటైనర్ను తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? సో ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి,
పిక్ నెంబర్ 1 మనం పరిశీలిస్తే రాంగ్ రూట్లో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అంటే ఆ ఇన్ గేట్లో నుంచి వెళ్ళాల్సినటువంటి కంటైనరు అవుట్ గేట్లో నుంచి లోనికి వెళ్ళింది అనుకుందాం. 1 ఇది 2. ఇక్కడ చూడండి, రెండోది వచ్చేటప్పటికి ఈ రెండో చెక్ పోస్ట్ ముందు వైపు స్కానర్ మీదుగా వెళ్లాల్సిన వాహనం చెక్ పోస్ట్ వెనక వైపు వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నది చెక్ పోస్టు. ఇదిగో చెక్ పోస్ట్, ఇది ముందు భాగం, ఇది చెక్ పోస్ట్కి ముందు భాగం. ఇదిగో చెక్ పోస్ట్ ఇక్కడ కనపడుతుంది, ఇది చెక్ పోస్ట్కి ముందు భాగం. కానీ కంటైనర్ చూడండి వెనక నుంచి వెళ్తుంది. కంటైనర్ ఎక్కడి నుంచి వెళ్ళింది? వెనక నుంచి వెళ్ళింది. అంటే చెక్ పోస్ట్కు ముందు నుంచి వెళ్ళాల్సిన కంటైనరు ఈ చెక్ పోస్ట్కు వెనక నుంచి వెళ్ళింది. ఎందుకు చెక్ పోస్ట్ ముందు నుంచి కంటైనర్ వెళ్ళలేదు? ఇది నెంబర్ 2. ఇకపోతే నెంబర్ 3 వచ్చేటప్పటికి చూడండి, చెక్ పోస్ట్ వెనక వైపు నుంచి కార్యాలయంలోకి వెళ్ళింది. ఇదిగో ఇక్కడ చెక్ పోస్ట్ వెనక నుంచి, ఇందాక ఈ చెక్ పోస్ట్ నుంచి వెనక్కి వెళ్తే ఇదిగో ఇక్కడ కనపడుతుంది కంటైనరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ 4 చూడండి, ఒకసారి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళటం. ఇది గంట సేపు ఇదిగో ఈ విధంగా తిప్పి పెట్టారు. బట్ ఇక్కడ మనకి సగమే కనపడుతుంది, మిగిలిన సగం కనపట్ల. వెనక్కి ఈ కంటైనర్ని తిప్పి పెట్టారు. ఏం తిప్పి పెట్టారు అంటే అయితే లోడ్ చేయొచ్చు లేదా అన్లోడ్ చేయొచ్చు, ఏదో ఒకటి జరిగి ఉండాలి. అయితే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే లోడ్ జరిగింది, అన్లోడ్ అనేది జరగలేదు, లోడింగ్ అనేది జరిగింది. ఏం లోడ్ చేశారు? ఇదిగో మనకి ఇక్కడ కంటైనర్ సగమే కనపడుతుంది, మిగిలిన సగం కంటైనరు లోనకు ఉండిపోయింది. సో కంటైనర్ను ఒక గంటన్నర పాటు తిప్పి పెట్టి ఉంచారు, గంటన్నర పాటు ఉంచారు. తరువాత ఏం జరిగింది? అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మళ్ళీ రాంగ్ రూట్లోకి ఇదిగో ఈ విధంగా రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం సరుకులు తీసుకుని బయటకు వెళ్ళింది, ఎందుకు సెక్యూరిటీ సిబ్బంది వద్ద తమ వివరాలు నమోదు చేయలేదు అనే అనుమానాలు ఉన్నాయి. సో కంటైనర్లో ఖచ్చితంగా ఏదో నగదు కానీ లేదా అంతకు మించిన విలువైన వస్తువులు కానీ తరలించారేమో, అందుకే దానికి పోలీసు స్టిక్కర్ వేశారేమో. ఎందుకంటే పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాలు అంత ఈజీగా ఆపరు ఎక్కడైనా సరే. సో కాబట్టి పోలీస్ స్టిక్కర్ ఏమైనా వేశారేమో అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. కంటైనర్ ఒకవేళ నిజంగా అందులో ఎటువంటి అవకతవకలు ఉండకపోతే సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఆ డ్రైవర్తో క్లీనర్తో సహా అందరి వివరాలు నమోదు చేసి ఉండాలి, ఆ వాహనం వివరాలు నమోదు చేసి ఉండాలి, అన్నిటిలో కూడా సీసీ కెమెరాలు ముందు నుంచే వెళ్ళి ఉండాలి. కానీ ఇక్కడ స్కానింగ్ మిషన్లను తప్పించి చెక్ పోస్టులను తప్పించి ఎందుకు దొడ్డిదారిని తీసుకెళ్లారు, దొడ్డిదారిని తీసుకొచ్చారు అనేది ఇప్పుడు పలు అనుమానాలు అయితే తావిస్తుంది. సో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి మంగళవారం మధ్యాహ్నం కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీ 16Z0363 నెంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కర్ ఉంది. కానీ సాధారణంగా ఏంటంటే జెడ్ సిరీస్ అనేది ఆర్టీసీ బస్సులకు ఉంటుంది, పోలీసులకు ఉండే సిరీస్ ఏంటంటే పి సిరీస్ ఉంటుంది. బట్ ఇది జెడ్ సిరీస్ కానీ వీళ్ళు పోలీస్ అంటున్నారు. సో అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. 1. రెండోది, క్యాంపు కార్యాలయంలోకి వచ్చే ప్రధాన దారిలో కాదు, మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ వాహనం అందులో ఉన్న వారి వివరాలు నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్ పోస్టుకు చెబుతారు. మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్ పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నెంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు. ముందు అనుమతి ఉన్న లేదా సమాచారం ఉన్న వాహనాలు అయితేనే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. కానీ మంగళవారం వచ్చిన కంటైనరు ప్రధాన గేటు వద్ద ఎడమవైపు దారిలో వచ్చిన రెండో చెక్ పోస్టుకు కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్ళించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్ పోస్ట్ ముందు నుంచి అంటే డివైడర్కి ఎడమవైపు దారిలో నుంచి కాకుండా ఎడమవైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం కార్యాలయంలోకి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని మాత్రం లోపలికి ఉంచారు. గంట తరువాత ఈ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్ళిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, అన్ని వాహనాల్లో ఎడమ వైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్ళటం ఏంటి అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదేమి ఆషామాషి వ్యవహారం కాదు. ఒక సీఎం క్యాంపు కార్యాలయం, అక్కడ ఎటువంటి చిన్న అవకతవకలకు కూడా అవకాశం ఇవ్వరు. కాకపోతే ఈ కంటైనర్ను అనధికారికంగా లోనకు తీసుకువచ్చి అనధికారికంగా బయటకు తీసుకువెళ్లారు. కాబట్టి ఎక్కడా దీని వివరాలు నమోదు చేయలేదు, ఏ సెక్యూరిటీ సిబ్బంది దీన్ని ఆపలేదు, ఏ స్కానర్ మీదుగా ఈ వాహనం వెళ్ళలేదు. రాంగ్ రూట్లో కూడా ఎందుకు వెళ్ళింది అంటే రైట్ రూట్లో కాకుండా రాంగ్ రూట్లో తీసుకెళ్తే ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు, ఎవరు చూసే ప్రయత్నం కూడా చేయరని ఒక ఉద్దేశంతోనే దీన్ని రాంగ్ రూట్లో కూడా తిప్పినట్టు తెలిసింది. మరి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఇంత రహస్యంగా కనీసం సెక్యూరిటీ వద్ద వివరాలు కూడా నమోదు చేయకుండా బయటికి తీసుకెళ్లే వస్తువులు ఏమున్నాయి?
తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టు నగదు కానీ లేదా అంతకు మించినవి ఏదన్నా తరలించే ప్రయత్నం చేశారా, లేదా ఎన్నికల్లో డబ్బు తరలించే ప్రయత్నం చేశారా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు, ఏం తీసుకువెళ్ళారు అనే విషయాలను ఇప్పటికైనా పోలీసులు చెప్పకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలే ప్రజలు నిజమని నమ్మాల్సి ఉంటుంది.